కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మరి, అవునా కదా? ఎంతమంది వెరీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం రిలాక్స్ కూడా అవుతుంది, మీకు కూడా నిద్రపోతుంది. కొంచెం వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు వెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. క్లాస్ కొట్టిన వాళ్ళకు, తక్కువ కొట్టిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఫ్యూచర్ అదే వస్తాయి, ఎక్కువ కొట్టిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఈ సృష్టి ధర్మం అనమాట. నా పేరు శ్రీనివాసాచారి. నేను మారుమూల గ్రామంకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని. 10th క్లాస్లో చదువుకున్నాం, ఇంటర్ కంప్లీట్ చేసాం. తర్వాత నా డ్రీమ్ ఎడ్యుకేషన్ అనమాట, బీటెక్ ఏరోనాటికల్. జర్మనీ వెళ్ళి పైలట్ కావాల్సిన వ్యక్తి నేను. ఆ చదువు మంచిగా వండర్ఫుల్ ఉంది, కానీ జీవితంలో మనకు భగవద్గీతలో మాట ఉంది, ఏది జరిగినా మన మంచి కావడం కదా. జరిగిందని చెప్పి టెన్షన్ పడడానికి ఏమవుతుంది? ఉన్న ఫ్యూచర్ పోతా క్లియర్గా. ఏదైతే జరిగిందో జరిగిన దానికి నేర్చుకుంటే ఏమైతే ఖచ్చితంగా నేర్చుకోవడం వల్ల మన ఫ్యూచర్ వండర్ఫుల్ ఉంటుంది, అవునా కదా? ఈ మాటని బాగా నమ్ముతామట. నేను చదువుకుని బీటెక్ ఏరోనాటికల్, జర్మనీ క్యాన్సర్ అయింది. ఎందుకంటే నాన్న చనిపోవడం వల్ల క్యాన్సర్ అయింది. తర్వాత ఎడ్యుకేషన్కి వెళ్ళలేదు. తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళిపోయినాం. బంగారం షాప్ పెట్టుకున్నప్పుడు డబ్బులు అవసరం, బంగారం అవసరం బట్టి డబ్బులు తినగే వస్తాయి. సామెత కూడా ఉంది అలాగే, ఈసారి మాసం ఎక్కుతారని. అది అబద్ధం. ఇది సీసీ కెమెరా ఇప్పుడు కష్టమవుతుంది. ఒకప్పుడు ఉండేవాళ్ళు మీరు కానీ, అప్పుడు అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఏం చెప్పాలంటే ఎవరు చాలా సింపుల్గా ఎవరు ఇవ్వరు. కానీ అట్లా బంగారం షాప్ మెయింటైన్ చేసినాం, ఒక షాప్ మెయింటైన్ చేసినాం, 2 షాప్ మెయింటైన్ చేసినాం, 3 షాప్ మెయింటైన్ చేసినాం. బంగారంలో డబ్బులు బాగానే ఉన్నాయి రియల్ చెప్పాలంటే. కానీ ఏ బిజినెస్ అయినా గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ అయినా సరే, నాట్ ఓన్లీ బంగారం షాపు, రోడ్డు పక్కన షాప్స్ ఏవైతే ఉందో, ఏ రోడ్డు పక్కన షాప్స్ అయినా కానీ డబ్బులలో డబ్బులు సంపాదించాలి అంటే నిజాయితీగా ఉండాలా, నిజాయితీ లేకుండా ఉండాలా? నిజాయితీ లేకుండా ఉంటేనే డబ్బులు ఎక్కువ సంపాదిస్తాం. నిజాయితీతో ఉంటే బయట ఏ బిజినెస్ కూడా డబ్బులు సంపాదించలేము. ఇది నిజమా అబద్ధమా మీరు ఒప్పుకోండి. మాట కావాలా మూట కావాలంటారు సార్ తెలంగాణలో. మాట కావాలా మూట కావాలా, మాటకి ఇంపార్టెన్స్ మూట రాదు, మూటకి ఇంపార్టెన్స్ మాట ఉండదు. మనకి వేగం అర్థం, మనకి పైసలు క్లియర్గా. అక్కడ బంగారు షాపులు పెద్ద మేము, కానీ డబ్బులు ఎక్కువ సంపాదించే వ్యక్తి కాదు. ఎందుకంటే లీగల్గా ఉండే వ్యక్తి మైండ్ సెట్ అన్నమాట.